ఒక సాయంత్రం లూనా నక్షత్రాలకు పాఠం చెబుతుండగా ఆమె స్నేహితుడు కోస్మో ఒక చిన్న నత్తతో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఎంత రుచికరమైన వాసన! ఆ వాసన వెంటనే కోస్మోను ఖాళీగా ఉన్న జాతర మైదానం వైపు తీసుకెళ్ళింది. ఒక్కసారిగా పూఫ్! వారి ఆశ్చర్యపోయిన కళ్ల ముందు ఒక మాయా కార్నివల్ కనిపించింది. కోస్మో మాయా కాండీ తిని గట్టిగా నవ్వాడు. అతని నవ్వుతో మెరిసే బుడగ బయటకు వచ్చింది. అప్పుడు చిమ్మచిలిపిగా ఉన్న ఒక విచిత్ర జీవి ఆ బుడగను తినేసింది. కోస్మో మెల్లగా మాయమవ్వడం మొదలుపెట్టాడు. ఒక భారీ ఎలుగుబంటి వచ్చి, కోస్మో ఇక్కడే ఉండాలి, పని చేసిన తర్వాతే వెళ్ళాలి అన్నది. అతన్ని వదిలేయండి, అతని స్థానంలో నన్ను తీసుకోండి అని లూనా ధైర్యంగా చెప్పింది. అప్పుడు మెరిసే చిన్న ఫెరెట్లా ఉన్న విస్ప్ అనే మాయమిత్రుడు లూనాకు మార్గదర్శిగా మారాడు. లూనా ఒక నూలు అల్లే ఆవిడకు సహాయం చేసింది. అలా మెర్రీగోరౌండ్ మళ్లీ తిరగడం మొదలైంది. ఆట పట్టించే రంగురంగుల ముద్దలు లూనాపై చల్లబడ్డాయి. లూనా నవ్వుతూ మెరవడం మొదలైంది. ఆ చిమ్మచిలిపి జీవి కోస్మో మెరుపు జార్ను దొంగలించేందుకు ప్రయత్నించింది. లూనా తన కుకీని పంచుకుంది. వెంటనే ఆ జీవి ఆమె స్నేహితుడయ్యింది. జ్ఞానమయమైన కాగతపు గుడ్లగుబ కోసం లూనా కదిలే భ్రమణ మార్గాన్ని పరిష్కరించింది. పెద్ద ఆర్గన్లో ఉన్న దిగులుగా ఉన్న సంగీత పురుగులను అందరూ కలిసి ఆనందపరిచారు. లూనా భారీ ఎలుగుబంటి కోటును కుట్టింది. అప్పుడు అతని రహస్య గతం ఆమెకు తెలిసింది. నిద్రలో ఉన్న కోస్మో వేసిన బొమ్మలు ప్రాణం పొంది లూనాను అనుసరించాయి. వారు కార్నివల్కు చెందిన మెరిసే హృదయాన్ని కనుగొన్నారు. కాని అది మెల్లగా వెలుగు కోల్పోతుంది. ఎందుకంటే పిల్లలు కలలు కనడం మరిచిపోతుండడంతో మాయ తగ్గపోతోంది. అప్పుడే లూనా అన్నది, నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది, మాయను తిరిగే తీసుకురుద్దాం. నిద్రలో ఉన్న పిల్లలందరికీ ఒక పెద్ద అద్భుత ప్రదర్శన చేయాలని వారు ప్లాన్ చేశారు. అందరూ కలిసి తమ అత్యంత మాయాజాల కళలను సిద్ధం చేశారు. వారి కొత్త స్నేహితుడు తన ఖజానాను ప్రదర్శనకు శక్తి ఇవ్వడానికి ఇచ్చేశాడు. చిరాకు పడ్డ నీడ మచ్చలు వచ్చి వారి కష్టాన్ని చెడగొట్టాలని చూశాయి. లూనా తెలివిగా వాటిని పాప్కార్న్ యంత్రంలోకి మోసం చేసింది. పాప్! కార్నివల్ ఎప్పుడూ చూడని అద్భుతమైన షోగా మారిపోయింది. ఆ ప్రదర్శన ఆకాశంలోకి ఎగరి కలలు కనే పిల్లలందరికీ బహుమతిగా మారింది. కోస్మో మేల్కొన్నాడు. లూనాను గట్టిగా హత్తుకున్నాడు. అతని నవ్వు జార్ మళ్లీ నిండిపోయింది. ఇప్పుడు ప్రకాశవంతంగా, బలంగా ఉన్న కార్నివల్ ఆనందంగా వీడ్కోలు చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత కోస్మో ఒక బొమ్మ గీశాడు, ఈ మాయను ఎప్పటికీ మర్చిపోకుండా. ఆ రాత్రి లూనా కిటికీ దగ్గర ఒక చిన్న మెరుపు ఆమెకు కనుసైగ చేసింది. మాయ పంచుకుంటే పెరుగుతుంది. ఆశ్చర్యాన్ని, కలలను పంచుకోవడమే గొప్ప ఖజానా. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share and hit the bell icon. Like, subscribe, share, comment and click bell icon.